మనం ఎప్పుడు ఎలా ఫేమస్ అయిపోతాం మనకే తెలియదు కదా. నేనేదో కొంచెం బాధలో ఏడ్చుకుంటూ ఒక వీడియో చేసి అప్లోడ్ చేయగానే అసలు కామెంట్స్ మాత్రం మామూలుగా రాలే. అసలు 100లో 90% అసలు అగ్రీ చేస్తున్నారు నేను చెప్పిన దానికి. ఒక 10% ఎవరో ఒకరు అలానా ఇలానా అని చెప్పి ఏదో కామెంట్స్ పెడుతున్నారు. లైట్ అవన్నీ ఓ మరీ ఫేమస్ ఏం అయిపోలే గానీ అసలు నా ఇన్స్టా ఐడిలో నా రీల్ ఒకటి వైరల్ అవ్వడం అంటే అదే వీడియో. అన్ని కామెంట్స్ రావడం, అన్ని షేర్స్, అన్ని లైక్స్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అనిపించింది అట్లా. అసలు నేను నా బాధ ఎటు పోయిందో కూడా నాకే తెలియదు. కామెంట్స్ చదువుకుంటూనే కూర్చున్నారు. దెబ్బకి కామెంట్స్ కూడా ఆఫ్ చేసుకున్నా భయమే. ఎనీవే నేను చెప్పింది అయితే తప్పేం కాదు కదా. ఇప్పుడు ఎవరి హస్బెండ్స్ కానీ ఏ అబ్బాయిని అడిగినా ఫస్ట్ ప్రియారిటీ ఎవరిది అంటే ఖచ్చితంగా అమ్మనే చెప్తారు. భార్యని ఎంత బాగా చూసుకున్నా కూడా ఫస్ట్ ఎవరు నీకు అంటే అమ్మనే చెప్తారు. కాబట్టి నేను చెప్పిన దాంట్లో అసలు 100కి 1% కూడా తప్పు లేదు. ఎవరిష్టం వాళ్ళదబ్బా. నాకున్న చిన్న బాధని ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలకు అర్థం కాక అట్లా చేసిన నేను అంతే. నేనైతే ఇప్పుడు మంచిగానే ఉన్నాను. నాకు అసలు ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎన్ని మెసేజెస్ వచ్చినాయి, అసలు ఎంత మంది అడిగిరు. వాళ్ళందరూ రిప్లై ఇవ్వలేకపోయినా నాకు మెసేజెస్ చేసిన వాళ్ళకి, కామెంట్స్ చేసిన వాళ్ళకి, నా గురించి అడిగిన వాళ్ళందరికీ చెప్తున్నా నేను మంచిగానే ఉన్నా. అసలు వీడియోస్ వైరల్ అయ్యే వాళ్ళకి చూస్తే అనిపిస్తుంది వీళ్ళు ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతారు అని చెప్పి. కానీ ఒక వీడియో వైరల్ అయ్యి మనకి అన్ని కామెంట్స్, అన్ని లైక్స్, అన్ని వ్యూస్ వస్తున్నాయి అంటే ఎవరైనా ఎగ్జైట్మెంట్ అవుతారు. ఇంతకీ చెప్పడం మర్చిపోయినా, నేను మాత్రం ఈ రోజు 3 months లో వేయించుకునే టీకా అయితే వేయించుకొని వచ్చిన. ఇంజెక్షన్ వేయించుకోగానే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అందుకే వచ్చి అయితే ఇక పడుకున్నాం. అంతే అండి. బాయ్ బాయ్.